అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల శ్రీవారి దర్శనానికి జూలై నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గత నెలలో మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. జూలై నెలలో హుండీ ద్వారా 140.29 కోట్ల రూపాయల ఆదాయం స్వామివారికి సమకూరింది. ఏకంగా 5 రోజుల పాటు హుండీ ఆదాయం 5 కోట్ల మార్కును అధిగమించింది. ఇందులో జూలై 16న అత్యధికంగా 5.31 కోట్లను భక్తులు హుండీలో సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి జూలై నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. అలాగే గణనీయంగా కూడా హుండీ ఆదాయం పెరిగింది. జితేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. జితేంద్ర. విజయ్ చంద్రిక, వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా గత మాసంలో శ్రీవారి దర్శనార్థం భారీగా భక్తులు తిరుమలకి తరలి రావడంతో జూలై మాసంలో కూడా రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 24,52,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో హుండీ ద్వారా కూడా శ్రీవారికి లభిస్తున్న ఆదాయం గణనీయంగా కూడా పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా జూలై మాసంలో శ్రీవారికి హుండీ ద్వారా 140.29 లక్షల రూపాయల ఆదాయం కూడా లభించినటువంటి పరిస్థితి. గతంలో ఆగస్టు 2022లో శ్రీవారికి 141 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పటి వరకు కూడా ఒక మాసంలో అత్యధికంగా శ్రీవారికి హుండీ ఆదాయం లభించినటువంటి అత్యధిక రికార్డు కూడా అప్పుడు ఉండగా ప్రస్తుతం జూలై మాసంలో 140.29 లక్షలు లభించడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా స్వామివారి దర్శనార్థం నిత్యం కూడా వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉండడంతో వీళ్ళని కూడా వెలుపులకు వచ్చి నిత్యం కూడా స్వామివారిని 80 నుంచి 90,000 మంది భక్తులు దర్శించుకుంటా ఉండడంతో స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి భక్తుల సంఖ్య పెరగడంతో పాటు స్వామివారికి లభిస్తున్నటువంటి హుండీ ఆదాయం కూడా పెరుగుతా ఉందని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. విజయ్ చంద్రిక. ఓకే జితేంద్ర, థ్యాంక్ యూ.